నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 24వ సర్గ. 24వ సర్గ. నావపై ఎక్కి నదిని దాటుచున్నప్పుడు నీరు బ్రద్దలగుచున్నట్లు ఇంత గంభీర ధ్వని వచ్చుచున్నదేమి, కారణమేమిటి అని శ్రీరాముడు అడుగగా విశ్వామిత్రుడు ప్రత్యుత్తరమిచ్చుట. విశ్వామిత్రుడు మలద కరుష తాటకావనములను గూర్చి రామునకు తెలిపి తాటకను చంపుమని శ్రీరాముని ప్రేరేపించుట. తతః ప్రభాతే విమలే కృతాహ్నికమరిందమౌ విశ్వామిత్రం పురస్కృత్య నద్యాస్తీరముపాగతౌ. శత్రుమర్దనులు అవు ఆ రామలక్ష్మణులు పవిత్రమైన ప్రాతఃకాలమునందు ప్రాతఃకాల కృత్యములు తీర్చుకుని ప్రయాణమునకు సిద్ధముగా ఉన్న విశ్వామిత్రుడు బయలుదేరి ముందు నడువగా గంగానదీ తీరము చేరిరి. తేచ సర్వే మహాత్మానో మునయః సంసితవ్రతాః ఉపస్థాప్య శుభాం నావం విశ్వామిత్రమథాబ్రువన్. తీవ్ర తపశ్చర్య గల ఆ మహాత్ములైన మునులందరూ మంగళకరమైన నావనకు దానిని తీసుకుని వచ్చి విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. ఆరోహతు భవాన్ నాహం రాజపుత్ర పురస్కృతః అరిష్టం గచ్చ పంథానం మా భూత్కాల విపర్జయః. రామలక్ష్మణులను వెంటబెట్టుకుని నీవు నావను అధిరోహింపుము, శుభముగా కాల విలంబము జరగకుండా ప్రయాణము చేయుము. విశ్వామిత్రస్తథేత్యుక్త్వా తాన్ ఋషీనభిపూజ్య చ తతార సరితస్తాభ్యాం సరితం సాగరంగవాం. విశ్వామిత్రుడు అలాగే అని చెప్పి ఆ ఋషీశ్వరులను పూజించి రామలక్ష్మణులతో గంగానదిని దాటెను. తత శుశ్రావ వై శబ్దమతి సంరంభవర్ధితం మధ్యమాగమ్యతో యస్య సహ రామః కనీయసా. నదీ మధ్యమున చేరిన పిమ్మట రామలక్ష్మణులు మిక్కిలి వేగముచే వృద్ధి పొందింపబడిన ఒక శబ్దమును వినిరి. అథ రామః సరిన్మధ్యే పప్రచ్ఛముని పుంగవం వారిణోభిద్యమానస్య కిమయం తుములోధ్వనిః. నదీ మధ్యమున రాముడు నీరు బ్రద్దలగుచున్నట్లుగా గంభీరమైన ధ్వని వచ్చుచున్నది, ఇది ఏమిటి అని విశ్వామిత్రుని ప్రశ్నించెను. రాఘవస్య వచ శ్రుత్వా కౌతూహల సమన్వితః కథయామాస ధర్మాత్మా తస్య శబ్దస్య నిశ్చయం. వేడుకతో కూడిన రామవాక్యమును విని విశ్వామిత్రుడు ఆ శబ్దము యొక్క తత్వమును విశదీకరించెను. కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరః బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసంసరః. రామా, బ్రహ్మదేవుడు కైలాస పర్వతముపై తన మనస్సంకల్పము మాత్రముచే ఒక సరస్సును నిర్మించెను. మనస్సుచే నిర్మించబడుటచే దానికి మానసము అని పేరు. తస్మాత్ సస్రావ సరస సాయోధ్యాముపగూహతే సరః ప్రవృత్తా సరయూః పుణ్యా బ్రహ్మ సరస్యుత. ఆ సరస్సు నుండి పుట్టుటచే సరయు అను పేరు గల నది అయోధ్యను చుట్టి ఉన్నది. బ్రహ్మ సృజించిన మానస సరస్సు నుండి జనించినదగుటచే అది చాలా పవిత్రమైన నది. తస్యాయమతుల శబ్దో జాహ్నమీమభివర్తితే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతః కురు. గంగలో ప్రవేశించుచున్నది. ఈ గంభీర ధ్వని జల సంక్షోభము వలన కలిగినది. రామా, శ్రద్ధాభక్తియుక్తుడవై ఈ నదీద్వయ సంగమమునకు నమస్కారము చేయుము. తాభ్యాం తుతావుభౌ కృత్వా ప్రణామమతి ధార్మికౌ తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్లఘు విక్రమౌ. అతి ధార్మికులైన ఆ రామలక్ష్మణులు ఆ రెండు నదులకును నమస్కారము చేసిరి. గంగానది దక్షిణ తీరమును చేరి శీఘ్రగమనముతో ప్రయాణము చేసిరి. సవనం ఘోర సంకాశం దృష్ట్వా నృపవరాత్మజః అవిప్రహతమైక్ష్వాకః పప్రచ్ఛముని పుంగవం. రాముడు అచట మానవ సంచారము లేని భయంకరమైన ఒక అరణ్యమును చూచి విశ్వామిత్రుని ప్రశ్నించెను. అహో వనమిదం దుర్గం ఝల్లికాగణనాదికం భైరవైశ్వాపదైః పూర్ణం శకుంతైర్దారుణైరుతైః. ఓహో, ఈ వనము ప్రవేశింపశక్యము కాక ఉన్నది. ఈల పురుగుల రొదచే ధ్వనింపజేయబడినది. భయంకరములైన ఘాతుక మృగములతోనూ భయమును కలిగించున్నట్లు కూయుచున్న భాస పక్షులతోనూ నిండియున్నది.
నానా ప్రకారైః శకునైర్వాస్యద్భిర్భైరవస్వనైః సింహవ్యాఘ్రవరాహైశ్చ వారణైశ్చోపశోభితం. ఈ వనమున అతి భయంకరములైన స్వరములతో కూయుచున్న అనేక విధములైన పక్షులు, సింహములు, పెద్ద పులులు, అడవి పందులు, ఏనుగులు సంచరించుచున్నవి. ధవాశ్వకర్ణ కుకుభైర్బిల్వతిందుక పాటలైః సంకీర్ణం బదరీభిశ్చ కిన్వేతద్దారుణం వనం. ఈ వనము చండ్ర, ఇనుమద్ది, ఏరుమద్ది, మారేడు, తుమ్మికి, కలికొట్టు, రేగు చెట్లతో దట్టముగా ఉన్నది. ఈ భయంకరమైన వనం ఏమిటి? తమువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః శ్రూయతాం వత్స కాకుత్స్థ యస్యైతద్దారుణం వనం. మహాతేజస్శాలి అయిన విశ్వామిత్ర మహాముని రామునితో, వత్సా, రామ, భయంకరమైన ఈ వనము ఎవ్వరిదో చెప్పెదను, వినుము అని ఇట్లు పలికెను. ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం నరోత్తమా మలదాశ్చ కరూషాశ్చ దేవ నిర్మాణ నిర్మితౌ. రామా, పూర్వము దేవతలు నిర్మించిన మలదము, కరూషము అను రెండు విశాలములైన సమృద్ధములైన దేశములు ఈ ప్రాంతమునందు ఉండెడివి. పురా వృత్రవధే రామ మలేన సమభిప్లుతం క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్. రామా, పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని చంపుటచే అతనిని బ్రహ్మహత్యా పాపము ఆవహించెను. అప్పుడు అతనిని అశుచిత్వము, ఆకలి పీడింపదొడగినవి. తమింద్రం స్నాపయన్ దేవా ఋషయశ్చ తపోధనాః కలశైస్నాపయామాసుర్మలం చాస్య ప్రమోచయన్. దేవతలను, తపశ్శాలులు అగు మహర్షులు ఆ ఇంద్రుని తీర్థోదకముల చేతను, కలశములలో అభిమంత్రితములైన ఉదకము చేతను స్నానము చేయించి అతని అశుచిత్వమును తొలగించిరి. ఇహ భూమ్యాం మలం దత్వా దత్వా కారుష్యమేవ చ శరీరజం మహేంద్రశ్చ తతో హర్షం ప్రపేదిరే. మహేంద్రుని శరీరమునకున్న అశుచిత్వమును, అతని ఆకలిని ఈ ప్రదేశమునికి ఇచ్చివేసి సంతోషించిరి. నిర్మలో నిష్కరుషశ్చ సుచిరింద్రో యదాభవత్ దదౌ దేశస్య సుప్రీతో వరం ప్రభురనుత్తమం. అశుచిత్వము, ఆకలి తొలగిపోయి శుచి అయిన పిమ్మట సర్వసమర్థుడైన ఇంద్రుడు ఈ దేశము విషయమున చాలా సంతోషించిన వాడై ఒక వరమునిచ్చెను. ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే గమిష్యతః మలదాశ్చ కరూషాశ్చ మమాంగమలధారిణౌ. నా శరీరమునందలి అశుచిత్వమును, ఆకలిని గైకొనిన ఈ దేశములు సర్వసమృద్ధములై మలదము, కరూషము అను నామధేయములతో లోకమున ఖ్యాతిని పొందగలవు. సాధు సాధ్వితి తం దేవాః పాకశాసనమబ్రువన్ దేశస్య పూజాం తాం దృష్ట్వా కృతాం శక్రేణ ధీమతా. ధీమంతుడగు దేవేంద్రుడు ఆ దేశమునకు చేసిన గౌరవమును చూసి దేవతలు బాగున్నది బాగున్నది అని అనుచు దేవేంద్రుని మెచ్చుకునిరి. ఏతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాలమరిందమా మలదాశ్చ కరూషాశ్చ ముదితౌ ధనధాన్యతః. రామా, విశాలములైన ఈ మలద, కరూద దేశములు చాలా కాలము ధనధాన్య సమృద్ధములై ఉండెడివి. కశ్చిత్పథ కాలస్య యక్షీ వై కామరూపిణీ బలం నాగసహస్రస్య ధారయంతీ తదాహ్యభూత్. తాటకా నామ భద్రం తే భార్యా సుందస్య ధీమతః మారీచో రాక్షసః పుత్రో యస్యాః శక్రపరాక్రమః. కొంతకాలమునకు స్వేచ్ఛారూపధారిణియగు ఒక యక్షిణి ఆవిర్భవించినది. ఆమెకు 1000 ఏనుగుల బలమున్నది. ఆమె ధీమంతుడైన సుందుని భార్య. ఇంద్రునితో సమానమైన పరాక్రమము గల మారీచుడనే రాక్షసుడు ఆమె కుమారుడు. నీకు క్షేమమొగ్గుగాక. వృత్తబాహుర్మహావీర్యో విపులాస్య తనుర్మహాన్ రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజాః. ఆ మారీచుడు బాహువులు బలిసి ఉన్నవి. అతడు గొప్ప పరాక్రమం కలవాడు. విశాలమైన ముఖము, శరీరము కలవాడు. గొప్ప ప్రమాణము కలవాడు. భయంకరాకారుడు. అట్టి మారీచుడు ఎల్లప్పుడూ ప్రజలను బాధించుచున్నాడు. ఇమం జనపదౌ నిత్యం వినాశయతి రాఘవ మలదాంశ కరూషాంశ తాటకా దుష్టచారిణి. రామ, దుర్మార్గురాలగు తాటక నిత్యము ఈ మలద కరూష దేశములను నశింపజేయుచున్నది. సేయం పంథానమావృత్య వసత్యధ్యర్థ యోజనే అత ఏవన గంతవ్యం తాటకాయా వనం యతః. ఇట్టి ఈ తాటక మార్గమును అడ్డగించి 1.5 ఆమడల దూరంలో నివసించుచున్నది. ఇది తాటకావనము కావున ఈ వనములోనికి ఎవ్వరునూ పోజాలరు. స్వబాహుబలమాశ్రిత్య జహీమాం దుష్టచారిణీం
మన్నియోగాదిమం దేశం కురు నిష్కంటకం పునః. నీ బాహుబలము చేత ఈ దుర్మార్గురాలిని వధింపుము. నా ఆజ్ఞను పాలించి ఈ దేశమును మరల ఏ బాధలు లేనిదానిగా చేయుము. నవా కశ్చిదిమం దేశం శక్నోత్యాగంతుమీదృశం యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాదితమసహ్యయా. రామ, ఎవ్వరునూ ఎదిరింపలేని క్రూరురాలైన తాటకచే ఈ వనమంతయు పాడుపడినట్లు చేయబడినది. ఎవ్వడునూ ఈ ప్రదేశమునకు రాజాలడు. ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్దారుణం వనం యక్ష్యాచోత్సాదితం సర్వమద్యాపి న నివర్తతే. తాటక ఈ వనమును ఏ విధముగా పాడువరచి భయంకరమగునట్లు చేసినదో, ఈ వనమును ఇంకనూ ఎట్లు విడువకున్నదో అంతయు నీకు చెప్పినాను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 14 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.